నమస్తే. గాంధీ భవన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు విరుచుకుపడతా ఉండు. అధికారం పైన కానీ అదే అహంకారం మాత్రం కేటీఆర్ ముఖంలో కనిపిస్తూ ఉంది. మాట్లాడడం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ యుగేందర్ గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. సో మొత్తానికి అధికారంలోకి వచ్చారు, దాదాపు 2 నెలల దగ్గరికి వస్తూ ఉన్నది. సో నిజంగా ప్రజలకు మేలు చేస్తున్నాం అన్న ఆలోచనలో మీ పార్టీ ఉందా? సరే, అధికారం ఇచ్చిన దానికి అరే ప్రజలకు కొంత చేస్తూ ఉన్నామన్న ఆ క్లారిటీలో మీరున్నారా? 100% ఉందన్న. మేము 100% ప్రజల మేలు కోసమే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 హామీలు అమలు చేసినాం. ఇంకా 2 హామీలు అమలు చేస్తాం. మేము 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేసి చూపిస్తాము. మీరు అన్నట్టు మన తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛా స్వతంత్రాలు, తెలంగాణ ప్రజలు కోరుకున్న అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుందన్న. దానికి మేము 100% ప్రజలకు నమ్మకం ఇవ్వగలుగుతాం. చేస్తున్నామని ఆనందంలో ఉన్నాం మేము. సో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా ఎండింగ్కి వచ్చింది. సో ఇటువంటి హామీల మీద కేటీఆర్ కాస్త దూకుడు పెంచిండు. ఇక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందా మీ పార్టీకి? ఇప్పుడు కేటీఆర్ గారిని లేకపోతే కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఆ బాధను తట్టుకోవడానికి లేకపోతే అందులో ఉన్న డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇప్పుడే ఏర్పడి కనీసం ఒక 2 నెలలు కూడా కానీ ప్రభుత్వం మీద అబండాలు వేయడం. నిజంగా చేతనైతే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, అభివృద్ధి చేయగలిగిన అయితే నువ్వు ఇస్తున్న హామీలు ఏవైతివి. మేము వచ్చి 2 నెలలు కూడా కాకపాయే. మేము 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మా ముఖ్యమంత్రి గారే చెప్పిండు. అయినా నీకు అది బాత్రూమ్ పోయే పరిస్థితి ఉన్నట్టుంది. ఆక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మన కేటీఆర్ గారు. వాస్తవానికి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తాము. ఉద్యోగాలు ఇస్తానంటే ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తాము. మా బాధ్యత అది. తెలంగాణ బిడ్డలుగా మా బాధ్యత అంతా మా ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టినాము. వారు ప్రజలకు తృప్తి కలిగే విధంగా, ప్రజలు అభివృద్ధి చెందే విధంగానే పాలన చేస్తాడు. అని ఒకవేళ 100 రోజులలో ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులని బట్టలిప్పి కొడతాడంట. రెడీగా ఉన్నారా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అన్న నేనేమంటే రామన్న, బట్టలు ఇప్పి కాంగ్రెస్ను బీఆర్ఎస్ కొట్టుడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ని కొట్టడం కాదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని బట్టలు ఉడబీకి బద్దలు బలదెంగితే ఎక్కడి నుంచో వెళ్ళిపోయారు. ఇక ప్రగతి భవన్ అసలు నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు మమ్మల్ని బట్టలిపి కొట్టడం ఏందన్న. నిజంగా వారికి నిజంగా చేతనైతే, మానవత్వం ఉంటే మా 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం చేసినాము, క్షమించండి అని ఒక్క మాట తెలంగాణ ప్రజలను అడగమని చెప్పండి. బుద్ధి లేని సావసచ్చిన మాటలు. ఒక ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు పాలిస్తే కేసీఆర్ గారు ప్రజలకు కనీసం ధన్యవాదాలు తెలపలే. ఈయన బయటకు వచ్చి ఏ మొక్క వేసుకొని మాట్లాడుతుంది కేటీఆర్ గారికి. అంటే నేనేమంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అన్ని మేమే, అంత మేమే, అయ్యకు మేము ఎట్ట కొడుకులామో, తెలంగాణకు మొత్తం మేమే కొడుకులాం అనుకోరు. ఈడిచి జాడిచి తంతే ఎక్కడో పడ్డారు. దాని నుంచి బయటపడతానికి ఇవన్నీ కలబొల్లి మాటలు తప్ప ఆయన కేటీఆర్ గారు మమ్మల్ని చేసేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంది కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కోరుకుంది తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. సో ప్రజలు మీకు 5 సంవత్సరాల కాలం పాటు పరిపాలించండి అని చెప్పి అవకాశం ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కేటీఆర్ అంటా ఉండు. సాధ్యమవుతుందా? లేకపోతే మీ పార్టీ నుంచి అటుపోయి కొంతమంది ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక్క మాట అంటేందుకు మాత్రం క్షమించాలి. ఎందుకంటే ఈయన వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పొద్దుగాల సినిమాలు చూసిన హీరోయిన్ కనిపిస్తే పొద్దుగాల రాత్రికి వచ్చేది. అందుకని క్షమించాలంటున్నా. ఇప్పుడు ఆ కళలే మిగిలినాయి ఆయనకు. కళలలో ఉంటుండు. ఆ కళలలో ఉండి ఈయనను విభజించి విడిపోతున్న క్యాడర్కు 6 నెలల మనకు వస్తుంది, 6 నెలల మనకు, 6 నెలల మీకు ఎట్టొస్తుందో మీ అయ్యని అడుగు. మినిమం నాలెడ్జ్ ఉండాలి. రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడడం అనేది, లేకపోతే అహంతో మాట్లాడడం అనేది. ప్రభుత్వం నడిపియాలి, మీరు 5 ఏళ్ళు మీరే సమర్థులు అని చెప్పి తెలంగాణ ప్రజలు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఈ 6 నెలల్లో చేంజ్ చేస్తావు. 9.5 సంవత్సరాలు నీ పాలన చూడలేదా? తల్లికి బిడ్డకు కలవని ఏవైతివి, బిడ్డను తల్లికి కలవని ఏవైతివి, తెలంగాణ నిరుద్యోగులకు కూడు పెట్టవైతివి, ఉద్యోగాలు ఏవైతివి, అక్రమ ఇసుక రవాణాలు చేసివి, అక్రమ దందాలు చేసివి, తెలంగాణ మొత్తము డ్రగ్స్ గంజాయి మాఫియా చేస్తేవి. ఇంకా 6 నెలలు ఎందుకు ఇస్తారు నీకు? ఇవి ఏ రకంగా వస్తుంది 6 నెలల? అంటే తెలంగాణ ప్రజలకు నేను బహిరంగంగా ఏం చెప్తున్నా అంటే, అరే మేము అంతకులము, మీరు ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము కత్తిపెట్టి చంపో, గన్నుతో కాల్చో మేము ప్రభుత్వం కూర్చాం అనేది ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన పదాలు మాట్లాడడం అనేది కేటీఆర్ గారికి తగదు. అవసరం అంటే దీని మీద
జ్యుడిషియల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరాల్సి వస్తుంది ఈసారి మళ్ళీ ఆ మాట మాట్లాడితే. ఆ అవకాశం ఏమైనా ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి? ఎట్లుంటుంది? ఏమన్నా మీ పార్టీ వాళ్ళని ఏమన్నా బుజ్జగించుకోండి, లేకపోతే లేకపోతే మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు మీ నాయకులతో పడకపోతే అటువైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? అంతా మీ కంట్రోల్లోనే ఉన్నారా ఎమ్మెల్యేలు అంతా? అన్న 100% కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో ఉండరు కనుకనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి ఎన్నుకున్నది, సిఎల్పి లీడర్గా ఎన్నుకొని. మా ప్రభుత్వం వచ్చినాక మేము అవసరమైతే అవతలని మా దగ్గర మేము కలుపుకుంటాం, కానీ మా దగ్గర అవతలకి ఎట్లా పోతారు, ఏ లాజిక్లో పోతారు అనుకుంటారు? ఏ లాజిక్లో అంటే కేటీఆర్ అనేట ఆయనకు నాలెడ్జ్ లేకనో లేకపోతే ఒక నిరుత్సాహాలు ఉండి బాధలు మాట్లాడింది అనుకుందాం. మీ మీడియా సంస్థలు జర్నలిస్టులు మేధావులే కదా, 6 నెలల్లో ఎట్లా రిటర్న్ అవుతుంది? ప్రభుత్వాన్ని వదులుకొని ప్రతిపక్షానికి ఎట్లా మద్దతు ఇస్తారు? ఒకవేళ ఇంట్లో పడకుండా కూడా ఓ పావులకానో పరకకానో పదవికానో కొట్లాట వస్తే మనం మాట్లాడుకుందాం అనుకుంటారు, కానీ పక్కనికి మద్దతు ఇస్తారని ఇట్లా ఏ రకంగా ప్రచారం చేస్తారు మీరు కూడా? ఎంత విధ్వంసకరమైన మాటలు మాట్లాడడం, యువతను రెచ్చగొట్టి ఏదో చేద్దాం అనుకోండు, ఆఖరికి జనమే తిరగబడ్డారు. కర్రు కాల్చి వాద పెడితే కారు గుర్తు ఎన్నో పడ్డది. ఆ వాద మంట రుద్దుకునే క్రమంలోనే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు కాలిరిగి పడినారు. ఇవన్నీ బాధలను తట్టుకోలేక ఏం మాటలను అర్థం కాక నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ను ఉత్సాహపరచడానికి, అంటే కామెడీ యాక్టర్లు ఉంటారు కదా, ఇది చేసిన అది చేసినాను, ఇప్పుడు ఆ టైప్లో బీఆర్ఎస్లో ఒక పెద్ద ఆస్కార్ అవార్డు తీసుకునే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన కేటీఆర్ గారు. సో మొన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు మీ నాయకులతో భేటీ అయినారు. సో వాళ్ళని కలుపుకునే ప్రయత్నమా, లేకపోతే నిజంగా డెవలప్మెంట్ పేరుతో కోసమే మీ దగ్గరికి వచ్చిరా వాళ్ళు? మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకత్వంలో ఎలక్షన్లు పోయినంత వరకే మా పార్టీ నాయకుడు. వన్స్ ఒకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజల నాయకుడు. దానికి ప్రతిపక్ష నాయకులు పోయి కలవచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోయి కలవచ్చు, ఆ ప్రాంతంలో అభివృద్ధి గురించి కలవచ్చు. దీనికి రాజకీయాలకు ముడిపెట్టాల్సిన పని లేదు. అక్కడున్న ప్రజా అవసరాల దృష్ట్యా ఆ ఎమ్మెల్యేలు కలిసి ఉంటారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిధులు కావాలనో వనరులు కావాలని అడుగుంటారు. దీనికి రాజకీయం ముడిపెట్టాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అన్ని పార్టీల వారు కలుస్తారు. దాన్ని రాజకీయం ముడిపెట్టి చూడాల్సిన పని లేదు. ఆ ప్రాంత ప్రజల కోసమే కావచ్చు, అంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అయినా కూడా పార్టీ పరంగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే అక్కడ వారికి ఓట్లేసిన ప్రజలు కూడా ఉంటారు కదా, అక్కడ మా పార్టీ కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా. ప్రజల సమస్య కోసం వాళ్ళు వచ్చి ఉంటారు. ప్రజల సమస్యల మీదనే మాట్లాడారు, దాని పార్టీ రాజకీయాలకు సంబంధించింది కాదు. మీ తుంగతుర్తి గురించి మాట్లాడుకుందాం. మీరు తుంగతుర్తి టికెట్ ఆశించారు. సో టికెట్ రాకుండా కానీ సో ఒక సామాన్యుడు అని చెప్పుకుంటున్నాం, మందుల సామాన్య టికెట్ వస్తే సో ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. దానికి తోడు సో మీ పైన ఏ బీఆర్ఎస్ పార్టీ గుండాలైతే దాడి చేశారో సో ఆ అంశము ఒక తుంగతుర్తికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సో మీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆ అంశం పనిచేసింది. తుంగతుర్తి ప్రజలు ఊపిరి పీల్చుకుంటారా, ప్రశాంతంగానే ఉన్నారా మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో ఎన్నికల్లో తుంగతుర్తి ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందనే సంతోషాన్ని ఎలక్షన్ల నుంచే చూపించారు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, 50,000 రూపాయలు నగదు లేనని కూడా 52,000 ఓటులను గెలిపించినామని చెప్పి. తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం అది. తింటానికి పోవలేనని కూడా అసెంబ్లీకి పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది. తుంగతుర్తి ప్రజలు అద్భుతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న సామేలన్న గారు తుంగతుర్తి ప్రజలను అభివృద్ధి చేస్తారు, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతానికి తుంగతుర్తి ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు తుంగతుర్తిలో. సో మీరు గతంలో గాదర్ కిషోర్ పైన చాలా ఆరోపణలు చేశారు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు. సో ఏ ప్రజలైతే గాదర్ కిషోర్ ఇబ్బంది పెట్టిండో ఆ గాదర్ కిషోర్ కూడా ఒకసారి ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచన తుంగతుర్తి ప్రజలకు కూడా ఉంటుందా? ఆ ఆలోచనలో మీ పార్టీ నాయకులు ఉన్నారా, లేదంటే ఆయన చేతిలో పదవి పోయింది చాలే అన్న ఆలోచనలో ఉన్నారా? అన్న ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ కాదన్న. అవతలోనికి నాలెడ్జ్ లేకపోతే అవతలోడు వ్యక్తిగత కోపంతో కొట్లాటలు చేయొచ్చు, విధ్వంసం చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు. మేము ప్రజాపాలన అంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ప్రజల స్వేచ్ఛను కోరుకుంటాం, ప్రజల జీవితాన్ని కోరుకుంటాం. ఆడు ప్రతిపక్షమా పాలకపక్షమా అని చూడం. నిజంగా గాదర్ కిషోర్ కుమార్ చట్ట వ్యతిరేక పనులు చేసి ఉంటే చట్ట పరిధిలో చట్టపరంగా ఏమైనా ఉంటే చట్టం చూసుకుంటుంది. దాన్ని మేము వ్యక్తిగతంగా ఆయన నన్ను కొట్టిండని నేను కిషోర్ను కొట్టించే పని అయితే ఏం చేయను. ఎందుకంటే చట్టపరంగా ఏది జరగదు అది జరుగుతుంది. నిజంగా ప్రజలకు ఇది నష్టం జరిగిందని చెప్తే ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు సామేలన్న గారు ఏం చేశారంటే దళిత బంధువులు ఏదైతే జరిగిందో అక్రమాలు జరిగిందో వాళ్ళతోటి పరిష్కరించాలని చెప్పి ఆల్రెడీ సంబంధిత తిరుమలగిరి ఎంపీడీ ఆఫీస్కి సంబంధించి అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చేసినాము. దాని మీద ఏమైనా తేలితే చట్టపరంగా చర్యలు ఉంటాయి.
ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా కక్షపూరితంగా మాత్రం ఉండదు. కానీ ముఖ్యంగా ఇసుక మాఫియా మీ సంపద మొత్తం కొల్లగొట్టిండు, అది కూడా వాస్తవమే. సో ఆ విషయం మీద ఏమన్నా చర్యలు కానీ ఎంక్వైరీ కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? 2014 కంటే ముందు గాదర్ కిషోర్ ఆస్తులేంది, 2023 నాటికి ఆయన ఆస్తులేదని చెప్పి అలాంటి ఎంక్వైరీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అంటే నేనేమంటున్నానంటే తుంగతుర్తి బిడ్డగా విధ్వంసం అవుతున్న తుంగతుర్తిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి నేను కోరుకున్నా, తుంగతుర్తి ప్రజలు కోరుకురు, కాంగ్రెస్ పార్టీని గెలిపించరు. తుంగతుర్తిలో ఉన్న ఆ 2,50,000 ఓటర్ల జీవితాన్ని, తుంగతుర్తి ప్రజల జీవితాన్ని ఇప్పుడు మా నాయకుడైన మందుల సామెల చేతిలో పెట్టినాం. దానికి వారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా, ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు, ఏం చేస్తాడు అనేది మా నాయకుడిని ఆలోచిస్తుంటారు. ఒకవేళ అందులో క్రమంగా నా ఏమైనా సలహా ఉందా చెప్పు తమ్ముడు అంటే చెప్పే ప్రయత్నం చేస్తా. అది చట్టపరంగానే చేస్తారన్న. నిజంగా మీరు అన్నట్టు ఆస్తుల విషయంలో ఎంక్వైరీ చేయాల్సి వస్తే కూడా ఆల్రెడీ జరుగుతుంది. అంటే నేనే పర్సనల్గా ఒక కంప్లైంట్ చేసిన ఆయన మీద, అదే జరుగుతుంది అన్న. గాదర్ కిషోర్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. సో మీ తుంగతుర్తి నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు కాల్ చేస్తున్నారు, ఆనాడు మార్పు రావాలని మీరు కొట్లాడారు, కాకపోతే మా ఎమ్మెల్యే సో మా పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఇబ్బంది వస్తే వాళ్ళ అవసరాల కొరకు పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అంటారు. సో ఆ తరహాలో మీ ఎమ్మెల్యే పనిచేస్తూ ఉందా? నేను ఇంత ముందుకే చెప్పినా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పిన సిద్ధాంతం ఇక్కడ అప్లై అవుతుంది. ఈరోజు మందుల సామెల్ గారు తుంగతుర్తికి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమ్మెల్యే అయినా కూడా అందరి ప్రజల కోసం ఉంటాడు కనుక ఎవరైనా ఒకరు ఫోన్ చేస్తే ఫోన్ చేయొచ్చు, పరిచయం ఉంది కనుక కలవచ్చు. కానీ కార్యకర్తలు కాదని పక్కోళ్ళకి చేస్తున్నా అనే మాట అనేది అయితే ఇంతవరకు నా దృష్టికి రాలేదు. ఎందుకంటే మార్నింగ్ 8 గంటలకు కూడా అన్న నాకు ఫోన్ చేసి చెప్పింది ఇది పరిస్థితి ఉంది తమ్ముడు అని చెప్పి. సరే నాకు కానీ అని చెప్పిన. అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి మీద ఏ అవినీతి ఆరోపణలు లేవు, ఏ ఇసుక దందాలు లేవు, లేకపోతే ఏ అక్రమ సంబంధాలు లేవు కనుక ఏదో ఒకటి మా ఎమ్మెల్యేని బట్టకాల్చి మీద వేయాలని ఉద్దేశంతో వేస్తారేమో నేను అనుకుంటున్నా. కానీ ప్రస్తుతానికైతే అంత బాగానే ఉందని నాకు సమాచారం ఉంది. ఎందుకంటే అది 154 గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో నాకు కనెక్ట్ ఉంటుంది, నాకు ఫోన్ చేస్తారు కనుక ప్రస్తుతానికి అలాంటి ఏం లేవు అన్న నాకు తెలిసి అయితే. ఓకే, డామినేటెడ్ పదవి ఏమన్నా ఆశిస్తురా, కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకో పదవి ఏమన్నా? అంటే మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, సేమ్ టైం మా పార్లమెంట్లో ఉన్న మా అధ్యక్షుడు ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు పార్టీని గెలిపించడం కోసం మేము పూర్తి స్థాయిలో పోరాటం చేసినాం. నిజంగా పార్టీ పెద్దలు మా పోరాటాన్ని గుర్తిస్తే, నిజంగా పార్టీకి వీని పోరాటం అవసరం ఉంటుంది భవిష్యత్తులో అనుకుంటే పార్టీ ఏమన్నా ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నా నుంచి ఒకరిద్దరు పెద్ద మనుషులు అడిగినప్పుడు మాత్రం పలాని కావాలని అయితే చెప్పగలిగే ప్రయత్నం అయితే చేసినా. ఖచ్చితంగా కార్పొరేషన్ అయితే ఆశిస్తున్నాము. ఆ స్థాయిలో ఇదైతే మా పెద్ద మనుషులకు, మా నాయకులకు చెప్పే ప్రయత్నం అయితే చేసినాము. ఫైనల్గా పార్టీ నిర్ణయం ఏం చేస్తాననేది ఆలోచన చేద్దాం. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే 6 గ్యారెంటీల విషయంలో ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? అన్న ఒకటి అంటే తెలంగాణ ప్రజలు కూడా తెలియాల్సిన అంశం ఏమిటంటే, ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి రాజకీయాలలో వన్స్ ఒకసారి ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆ తర్వాత జరిగే ఏ ఎన్నికలైనా కానీ ప్రభావం చూపగలుగుతుంది. అది పార్లమెంటా, స్థానిక సంస్థలని పక్కన పెట్టాలి. ఏ ఎన్నికలైనా మాది జాతీయ పార్టీ, ఆల్రెడీ తెలంగాణలో అధికారంలో ఉన్నాం మేము. అయితే మెజార్టీ సీట్లు 17 ఎంపీ స్థానాలలో కనీసం 12 నుంచి 14 సీట్లు మేము గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇక్కడ అధికారంలో మేమే ఉన్నాము, పైన భవిష్యత్తులో అధికారంలో మేమే వస్తామన్నది మా తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మగలుగుతారు, మేము నమ్మకాన్ని ఇవ్వగలుగుతాం. ఇక్కడ అధికారంలో రాలేని ప్రాంతీయ పార్టీ అసలు ఎంపీ సీట్ల సాధారణమైన పోటీ ఇస్తా లేదనేదే ఆలోచన. ఎందుకంటే అధికారం ఉంటే నేను చేస్తానొచ్చు, ఇటు అధికారం పాయే, అలా నీకు అధికారం రాదా, బీఆర్ఎస్కి ఎట్లా ఓటేస్తారు? సో ఏదేమైనా కూడా మేము కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు ఒక 12 నుంచి 14 మందిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. సో కేటీఆర్ ఏమంటామంటే బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, సో ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ 80% గెలవద్దన్న క్లారిటీలో 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి మా మీద సో ఇలాంటి కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి కేటీఆర్ అంటా ఉంది. నిజంగా కేటీఆర్ గారు ఆ మాట అన్నాడంటే కనీస రాజకీయ పరిజ్ఞానమా, లేకపోతే వాళ్ళు చదివే పిల్లగానుకున్న నాలెడ్జ్ కూడా లేనట్టు రాజకీయాలలో. భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్గా పుట్టింది బీజేపీ పార్టీ. ఎప్పుడన్నా కలిసాయా ఈ పార్టీలు? తూర్పు పనవడం ఎప్పుడన్నా కలిసాయా? అయితే బీజేపీ నుంచి అధికారం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలని మరి ఏది భారతదేశంలో ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఒక దిక్కు జోడయాత్ర చేసిండు, ఇప్పుడు న్యాయయాత్ర చేస్తుండు రాహుల్ గాంధీ గారు. ఎవరి మీద చేస్తారు? బీజేపీ మీదనే కదా. అలాంటిది ఈడేట కలుస్తారు? ఆలోచన ఉందా? ఈ విషయం ఏంటంటే మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీ నాతో పొత్తుకు అడిగింది, కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఆశీర్వాదించమని అడిగింది అనే అంశము సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిండు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. మరి దీన్ని ఎట్లా డిఫెన్స్లో పడేయాలి, మేము ఎట్లా అఫెన్స్కి రావాలనే ఉద్దేశంలో భాగంగా నిందేయడే తప్ప ఈ భారతదేశ రాజకీయాలు బతుకున్నంత కాలం బీజేపీ కాంగ్రెస్ అనేటి కలవయి, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, బీజేపీ కేంద్రంలో అధికారం రావాలంటే ఎంపీలు అవసరం ఉంటే కనుక 1-2 ఎంపీలు, వీళ్ళకి ఉన్న 10 ఏళ్ళు అరకొర 1-2 ఏమైనా వస్తే మనకు అవసరం ఉంటుందని చెప్పి కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కానీ తూర్పు పరమట ఎట్లయితే కలవయో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలవదు. రాజకీయ పరిజ్ఞానం, రాజకీయాలలో వాళ్ళు తెలిసి అనుకున్న రాజకీయ పరిజ్ఞానం కూడా మా కేటీఆర్ గారికి లేదని నేను అనుకుంటున్నా ఈ మాటతో బట్టి. కానీ ఏదేమైనప్పటికీ ఎంపీ ఎలక్షన్ కంటే ముందు ఈ కాళేశ్వరం అవినీతి మీద, లేకపోతే కల్వకుట్ల కుటుంబం 10 సంవత్సరాల కాలం పడేసిన అవినీతి పైన చర్యలు ఉండకపోతే మీ పార్టీ నమ్మే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా అన్న? ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గడ్డకు మానని గాయాలు చేసిండు. మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ గాయాలకు మందు రాసే కాడున్నాడు. కేసీఆర్ కుటుంబంతో పోల్చుకుంటే తెలంగాణ ప్రజలు ఎక్కువ. తెలంగాణ ప్రజలు మాకు ముఖ్యం. మేము 5 ఏళ్ళు మేము ఉంటాం. 5 ఏళ్ళు ఏదో ఒక పూట ఆయన చేసే తప్పులు మేము లోపడేస్తాం. ఆయన లోపడేసే ముఖ్యం కంటే ఆయన చేసిన గాయాలను మాన్పేయడం కోసం, ఆయన చేసిన ఈ అప్పులను తీర్చడం కోసం, అభివృద్ధి చేయడం కోసం మేము తిప్పల పడుతున్నాము. మీరు అన్నట్టు కేసీఆర్ను జైలు వేసి లోపడేస్తేనే మాకు ఓట్లు వేస్తారంటే ఓట్ల కంటే ముఖ్యం కూడా మాకు తెలంగాణ ప్రజల బాగు ముఖ్యం. వాళ్ళ బాధలను తీర్చే మార్గం వెతికే కాడున్నాం. ఆ తెలంగాణ ప్రజలను బాధను తీర్చి వాళ్ళని ఒక ఒడ్డు మీద వేసినాక అప్పుడు వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాం. ప్రస్తుతానికైతే మేము తెలంగాణలో గాయాల పాలైన కేసీఆర్ నాయకత్వంలో గాయాల పాలైన తెలంగాణను అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నాం. ఫస్ట్ మా దృష్టి అంతా తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడము, ఆయన పాలనలో జరిగిన గాయాలను మార్పు చేయడం కన్నా మేము ఉన్నాం. ప్రస్తుతానికి ఇది చేసిన తర్వాత ప్రజలకు ఏం చేయాలో అది చేస్తాం. సో మీది భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఎవరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు? అక్కడ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. దానికి తోడు మొన్న ఎమ్మెల్యే గెలిచిన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది? చామల కిరణ్ అన్నకి టికెట్ వస్తుందన్న. ఎందుకంటే చామల కిరణ్ అన్న మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలిసిన వ్యక్తి. ఈ యంగ్ జనరేషన్ అంటే వాస్తవానికి కూడా యూత్ ఏం కోరుకుంటారంటే ఒక యంగ్ జనరేషన్ లీడర్ వస్తే ఒక 2 తరాలు 2 జనరేషన్లకు రాజకీయ అవకాశం ఉంటుంది, అభివృద్ధికి అవకాశాలు ఉంటుంది అనేది యువత కోరుకుంటారు. సేమ్ టైం ఆయన మా తుంగతుర్తిలో ఉన్న లోకల్ కాన్స్టిట్యున్సీ బిడ్డ. మాకు కూడా ఇంకోటి ఏంటంటే చాలామంది యువకులు కిరణ్ అన్నతో ఫోటో దిగినా, కిరణ్ అన్నతో మాట్లాడినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి కిరణ్ అన్న అంత దగ్గర ఉంది కనుక ఆ స్థాయిలో ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంది. సో ఇది భువనగిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి చామల కిరణ్ అన్న ఎంపీ అయితే అబ్జల్యూట్ మెజార్టీతో గెలుస్తాడు. కనీసం ఒక 5 లక్షలతో గెలుస్తాడు ఈజీగా. సో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉండాలి. నల్గొండ నుంచి ఎవరు పోటీ చేసినా కానీ ఈ బ్రదర్స్ అండాదండలు ఉంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. సో చామల కిరణ్ కుమార్ రెడ్డికి సో కోమటిరెడ్డి బ్రదర్స్ అండాదండలు ఉంటాయా అన్న? మీరు అంటే మీడియా సంస్థలా లేకపోతే ప్రతిపక్షాలు తెలియదు కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా మంచోళ్ళు అన్న. మీరు బయటకు చూపించే వ్యతిరేకత ఉండదు. అనవసరంగా మీరు వాళ్ళను అంటే ఈ ఛానళ్ళలో ఒక పెద్దగా శత్రువులో చూపిస్తారు కానీ చాలా సౌమ్యులు. కడుపులో ఏదుంటే అదే మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది. పైగా అంతా ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నోళ్ళు. రాజగోపాల్ గారు ఎమ్మెల్యే, మా వెంకరెడ్డి గారు మంత్రి గారు, వాళ్ళ ఆశీస్సులు కిరణ్ అన్నకు ఉన్నాయి. ఎంపీ అవుతుండే. అదే చెప్తున్నా, 5 లక్షల మెజార్టీతోని రాజగోపాల్ గారు చామల కిరణ్ అన్న విజయాన్ని భుజాలు వేసుకొని పని చేసుకొస్తాడు. మీరు అనవసరంగా ఈ పార్టీలో మళ్ళీ ఈ పొరపచ్చలు తీసుకొచ్చి పనవద్దు. వాళ్ళు సౌమ్యులు మంచిగా అందరితో కలిసి ఉంటారు. మనసులో ఏదుంటే అది మాట్లాడతారు కనుక దాన్ని మీరు దూరం తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి పార్లమెంట్ ఎంపీ గెలిచినాము. మా మంత్రి వెంకరెడ్డి గారు, అట్నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. రాజగోపాల్ గారు పూర్తి బాధ్యత తీసుకుని పనిచేస్తామన్న. భువనగిరి పార్లమెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక 5 లక్షల మెజార్టీతో ఇచ్చి పార్లమెంట్కు పంపించే బాధ్యత మేము యువకులను తీసుకుంటున్నాము. ఏది మన భువనగిరి పార్లమెంట్ ప్రతి బిడ్డ అదే అనుకుంటుంది. అది విజయం సాధించి చూపిస్తామన్నా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ యుగేంద్ర గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నట్టు కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.